ఈ రామాయణాన్ని ఎవరు గానం చేస్తారు అని మహర్షి ఆలోచిస్తుంటే అసలు రామాయణ కథా నాయిక అయిన నా తల్లి సీతమ్మ తల్లి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని తరింప చేయడానికి రామాయణ ప్రచారానికి తానే శిష్యుల్ని కూడా సిద్ధం చేసి ఇచ్చింది. మునివేషాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలిద్దరూ వచ్చి కళ్ళు మూసుకుని రామాయణం ఎవరు ప్రచారం చేస్తారని ఆలోచిస్తున్న మహర్షిని తమ చిన్ని చిన్ని చేతులతో ఆయన పాదాలు రెండూ పట్టుకుని నమస్కారం చేశారు. కళ్ళు విప్పి చూశారు మహర్షి. ఎదురుగుండా కుశలవులు కనపడ్డారు. ఆయన అనుకున్నారు, ఓ నా తల్లి రామాయణ ప్రచారానికి కావలసిన శిష్యుల్ని కూడా నాకు ఇచ్చేసింది. ఇది ఆయన మనసులో ఆనందం. అందుకని ఆయన అన్నారు, కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్యవధమిత్యేవ చకార చరితం వ్రతః. శిష్యుల్ని చూసి సంతోషంతో చెప్తున్నారు, నాయనా రామాయణ రచన చేశానురా, ఇది ఆది కావ్యం. ఈ రామాయణాన్ని మీరు గానం చెయ్యాలి ప్రతి చోట. ఈ రామాయణానికి నేను పెట్టుకున్న పేర్లు ఏమిటో తెలుసా? కావ్యం రామాయణం కృత్స్నం. ఎన్ని విహిత కర్మలు చెయ్యాలో అన్ని విహిత కర్మలు చేసిన వాల్మీకి మహర్షి, కర్మనిష్ఠుడైన వాల్మీకి మహర్షి, పరమజ్ఞాని అయిన వాల్మీకి మహర్షి, గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి, వాక్య విశారదుడైన వాల్మీకి మహర్షి, నారదుడు బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి, అద్భుతమైన వరప్రసాది అయినటువంటి వాల్మీకి మహర్షి రచన చేసినటువంటి శ్రీరామాయణాన్ని నేను పెట్టుకున్న పేర్లు ఇవి అని చెప్పుకుంటున్నారు సంతోషంతో. వీళ్ళు నా బిడ్డలు అని పరిచయం చేసినప్పుడు తండ్రి ఎలా పొంగిపోతాడో, వీళ్ళు నా శిష్యులు అని పరిచయం చేసినప్పుడు గురువు ఎలా పొంగిపోతాడో, తాను రచన చేసిన ఆది కావ్యం, యుగాలతో సంబంధం లేకుండా మనుష్య జాతిని ఉద్ధరించగలిగిన ఆది కావ్యం. అటువంటి కావ్యానికి పేరు పరిచయం చేస్తున్నారు. కృత్స్నం కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. దీనికి రామాయణం అని పేరు పెట్టాను రా అన్నారు మొదట. రామాయణం అంటే రామస్య ఆయనం, రామాయాహ ఆయనం. అందులోనే ఇద్దరు ఉన్నారు. రామస్య ఆయనం, రాముని యొక్క నడక. ఆయనం అంటే కదలికలు. ఎవరి మీద ఆధారపడి అన్నీ కదులుతాయో అది రామాయణం. ఎవరి మీద ఆధారపడి కదులుతాయి? రాముడి మీద ఆధారపడి కదులుతుంది కథంతాను. ఒక్కొక్క చోట రాముడు కనపడడు, కానీ రాముడి పేరు చెప్పి కథంతా నడుస్తుంటుంది. సుందరకాండలో రాముడు కనపడ్డాడు, కానీ రామనామం రామ కథ 1కి 10 మార్లు వినపడుతుంటుంది. రామ కథ మృత సంజీవని, చచ్చిపోయేవాడిని బతికిస్తుంది రామకథ. అటువంటి రామకథతో నిండిపోయింది. కాబట్టి రామాయణం కాదు. ఆయనం అంటే కదలిక. కదలిక అంటే నేను కదలాలనుకోండి, నా 2 కాళ్ళతో కదులుతాను. ఒక కాలు తీసి ముందు పెట్టి ఆ కాలు మీద నా శరీరపు బరువుని ఉంచుకుని 2వ కాలు పైకెత్తి ముందుకు తెచ్చి వేసి మళ్ళీ 2వ కాలు పైకెత్తి మొదటి కాలు మీద బరువు ఉంచి 2వ కాలు ముందుకు వేస్తే అలా కదులుతున్నటువంటి పాదముల వలన నా శరీరము కదిలి ముందుకి వెడితే ఆయనం కదలిక అంటారు. కదలికకి 2 కాళ్ళు ఉండాలి. 2 కాళ్ళు